హాయ్ అండి. నేను హరిత. ఇవాళైతే నా మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా చిట్కాలతో అనమాట. ఎప్పుడు కూడా నేను అనుకునేదాన్ని మార్నింగ్ కాఫీ అస్సలు తాగకూడదు, ఇలా తాగుతూ ఉంటే అడిక్ట్ అయిపోతామని చెప్పి. అస్సలు చిన్నప్పుడు తాగేదాన్ని కాదు, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తాగేదాన్ని అనమాట. కాకపోతే పెళ్ళైన తర్వాత రోజు తాగాల్సి వస్తుంది. మనం ఒకటి చెప్తూ ఉంటాం కదా, అబ్బా తలనొస్తుంది స్ట్రాంగ్గా కాఫీ తాగాలి అని చెప్పి. ఈ మధ్య చలి ఎక్కువగా ఉంటుంది, తలనొప్పి కూడా ఎక్కువగా వస్తుందండి. చలికాలంలో దగ్గు జలుబు ఇవన్నీ కామన్, కానీ తలనొప్పి కూడా కామనే అయిపోయిందండి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా తలనొప్పి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు, ఈ చల్లగాలి పోవడం వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పేసి చల్లగాలి ఉన్నప్పుడు ఎక్కువగా బయటికి అయితే రాకండి. నేను ఇక్కడైతే దాల్గొనా కాఫీ చేస్తున్నాను, హాట్ కాఫీ అనమాట. చాలా బాగుంటుందండి, క్రీమీ టెక్స్చర్తో. నేను ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తున్నాను చూడండి. 2 స్పూన్స్ షుగర్ వేస్తే 2 స్పూన్స్ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి 2 స్పూన్లు. 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం రెస్టారెంట్లో తాగుతాం కదా దాల్గొనా కాఫీ అని చెప్పి, అదైతే రెడీ అయిపోతుంది. మనం రెస్టారెంట్లో 100 రూపీస్ 200 రూపీస్ పెట్టి తాగాల్సి వస్తుంది కదా, కానీ ఇంట్లో అయితే చాలా తక్కువ కాస్ట్తోనే అయిపోతుంది అనమాట. అది కూడా ఇంటిల్ల పాది తాగొచ్చు అనమాట. ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా. ఒక 1 వీక్ అయితే నాకు సరిపోతుంది. ఇదైతే నేను ఎక్కువగా కాఫీ తాగనమాట, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తాగుతాను. ఇలా బాగా బీట్ చేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుందండి. మనం 1 వీక్కి సరిపడా చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కాఫీ తాగాలన్నా కూడా ఇలా కాస్త అంటే 1 స్పూన్ దాకా వేసుకొని కాఫీ కలుపుకొని తాగొచ్చు అనమాట. అది క్రీమీగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి కాఫీ ఒకటి కలిపి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా క్రీమీగా అయితే ఫామ్ అవ్వాలి. దీన్ని నేను ఒక బౌల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఏదైనా కానీ, ప్లాస్టిక్ బౌల్ అయినా కానీ లేదా గాజు గ్లాస్ అయినా ఏదైనా కూడా దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అయితే కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది అనమాట, కింద మాత్రమే కాస్త లిక్విడ్గా ఫామ్ అవుతుంది. ఈ క్రీమీనెస్ అయితే అస్సలు పోదన్నమాట. 2023కి బాయ్ చెప్పే సమయం వచ్చేసింది కదండి. 24 రాబోతుంది, ఒక 4 డేస్ ఉంది అంతే కదా. మీ లైఫ్లో జరిగిన, అది 23లో జరిగిన ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ని నాతో షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. 24కి చాలా తక్కువ టైమే ఉంది కదా, ఒక 4 డేస్ అలా ఉందన్నమాట. ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, ఒక పెన్ను పేపర్ తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం 23లో ఏ పొరపాట్లు అయితే చేసామో అవి నోట్ డౌన్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని రిపీట్ కాకుండా కూడా చూసుకోవాలి అని చెప్పేసి ఇంకొక పక్కన రాసుకోవాలన్నమాట. 24లో కూడా ఏవి సాధించాలి, ఏ పొరపాట్లను మనం సరిచేసుకోవాలి అనేది కూడా నోట్ చేసుకొని డైలీ కూడా మనం పడుకునేటప్పుడు 1 మినిట్ వాటిని చూసి పడుకున్నామనుకోండి, మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. ఇదైతే నేను పక్కాగా చెప్పగలనండి. స్టూడెంట్స్కి అయితే నేను ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఏదైనా అంటే మనం చదవకున్నా కానీ ఈ 3 మంత్స్ బాగా చదువుకున్నామనుకోండి, మనం పాస్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. ఈ 3 మంత్స్ కూడా టైం అస్సలు వేస్ట్ చేయకండి, చాలా జాగ్రత్తగా చదువుకోండి. పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నాయి కదా, ఓన్లీ 3 మంత్స్ మాత్రమే ఉన్నాయి. అందుకని చెప్పి ఈ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ టైంలో చదువుకున్నాం అనుకోండి, మంచి మార్క్స్ అయితే తెచ్చుకోగలం. నేనైతే ఇవాళ టిఫిన్కి వచ్చేసి ఉల్లిగడ్డ కారం రొట్టె చేశాను, మార్నింగే అయిపోయింది ఆ పని అయితే. చిన్న వాళ్ళకైతే 3 డేస్ స్కూల్స్ లేవండి, అందుకని చెప్పేసి వాడిని అయితే నేను లేపలేదు. ప్రశాంతంగా కూర్చొని ఒక కాఫీ తాగుదామని చెప్పేసి ఈ కాఫీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి గ్లాసులు చూసారా, ఇవైతే చిన్న కొట్టు ఉంటుంది కదా, టీ కొట్టులో కాఫీ ఇస్తూ ఉంటారు, టీ కాఫీ అలా ఇస్తూ ఉంటారు కదా, అలాంటివే అండి అవి. ఈ మధ్య నేను విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఇవైతే నాకు అక్కడ కనిపించాయి. కాకపోతే నేను రెండు డబల్ తీసుకున్నాను, ఇవి 2 అవి 2 తీసుకున్నాను.
అయితే బిల్ వేయించేటప్పుడు చిన్ను అక్కడే ఉన్నాడు. వాడైతే కొంచెం బాగా తగిలి అటు ఇటు తిప్పడం వల్ల ఒక గ్లాస్ అయితే పగిలిపోయింది. ఆ గ్లాస్ పగిలిపోయినందుకు వాళ్ళు బిల్ అయితే పే చేయించుకున్నారు. ఎందుకంటే మన చేతుల్లోనే కదా అది పగిలిపోయింది, అందుకని చెప్పేసి దానికి బిల్ అయితే పే చేసి వచ్చేసాను. వీటికి ఎక్కువగా గాజు వాటికి ఎలా స్టిక్కర్స్ రిమూవ్ చేయాలన్నది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. మనము గాజు వాటికి హీట్ చేయలేం కదా, అందుకని చెప్పేసి వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళైనా పోసి ఇలా స్టిక్కర్ తీసేయచ్చు. లేకపోతే ఇలా నేను కాఫీ కలుపుకున్నాను కదా, ఈజీగా వచ్చేస్తుందని చెప్పి తీసేస్తున్నాను అనమాట. కాకపోతే మనం వేడి నీళ్ళు పోసైనా కూడా వీటిని రిమూవ్ చేసేసుకోవచ్చు. స్టిక్కర్ అంతా కూడా నీట్గా పోతుందండి. అదే కాస్త గమ్ అలాంటిది ఉంటుందన్నమాట, అది కూడా కాస్త క్లాత్తో తుడిచినా పోతుంది, లేకపోతే సోప్తో అలా క్లీన్ చేసినా కూడా పోతుందన్నమాట. కాఫీ అయితే రెడీ అయింది కదా, ప్రశాంతంగా కూర్చొని ఒక 5 మినిట్స్ పాటు కాఫీ తాగుతాను. తర్వాత మిగతా పనులు అయితే చేస్తానన్నమాట. ఇవాళ ఒక బ్యూటిఫుల్ అండి, ఎవరు చెప్పలేదేమో ఇప్పటి వరకు, ఎవరో ఒకరు ఇద్దరు చేసుంటారు. ఈ క్రాఫ్ట్ మాత్రం చాలా చాలా ఈజీ అవుతుంది మన పని అయితే. ఈ క్రాఫ్ట్ని ఇప్పుడు చూసేయండి. ఈ మధ్య బాగా వైరల్ అవుతుందండి ఇదైతే. కిచెన్లో చాలా చాలా బెస్ట్గా ఉంటుంది. లిక్విడ్ వేసుకునే బౌల్ కూడా ఒకే దాంట్లో వస్తాయన్నమాట. అది ఎలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం తీసుకున్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఎంత అయితే ఉందో దానికన్నా తక్కువ మార్క్ చేసుకోవాలి. చాలామంది ఇళ్ళల్లో ఇలా డేట్స్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలాంటి బాక్సులు అయితే చాలా ఈజీగా ఉంటుంది. లేదా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కూడా వేరే బాక్సులైనా మీ దగ్గర ఉంటే అవైనా యూస్ చేసుకోండి. ఇలాంటి షేప్ ఉంటే సరిపోతుంది. ఇలా వెడల్పుగా ఉండాలి అండ్ పొడవుగా ఉండాలన్నమాట. ఇలా చూడండి, నేనైతే కప్పు పెట్టుకున్నాను కదా, ఇలా కప్ పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో శానిటైజర్ కానీ లేదా హ్యాండ్ వాష్ కానీ అయిపోయినది ఉంటుంది కదా, దానిపైన పంప్ ఉంటుంది కదా, ఆ పంపుని తీసుకొని అది ఎంత వెడల్పు అయితే ఉందో దానికన్నా తక్కువ ఇలా మార్క్ చేసుకోవాలి. నేనైతే 1 రూపీ కాయిన్ పెట్టి మార్క్ చేసుకున్నానండి. ఫెవిక్విక్ వేసుకుంటే చాలా చాలా ఎక్కువ అంటే బాగా అతుక్కుంటుంది అనమాట. నేను ఇక్కడ ఫెవికాల్ ఉందని చెప్పేసి ఫెవికాల్ వేసుకున్నాను. ఫెవిక్విక్ అయితే ఇంకా బాగా అతుక్కుంటుంది. తర్వాత నేను ఇందులో పెట్టి పొడవు చూస్తున్నాను. 2 ఈక్వల్గా ఉండకూడదండి. ఒకటి కొంచెం అలా కట్ చేశాను, ఒకటి పైకి పెట్టాను చూడండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కిందికి వెళ్ళిపోకుండా ఉంటుంది. మనం ఇది డేట్స్ బాక్స్ కాబట్టి కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. మీ దగ్గర స్ట్రాంగ్వి ఉంటే అవైనా యూస్ చేసుకోండి. తర్వాత ఇందులో లిక్విడ్ పోసేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకోవడమే. నేను ఇక్కడ మా బాక్స్ ఉంటుంది కదా, వేసిన బాక్స్ని ఈజీగా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు అని చెప్పి నేను దీనికి ఏం గమ్ అయితే అంటించలేదు. మీరు ఒకవేళ గమ్ అతికించుకోవచ్చు అనుకుంటే అతికించుకోండి. ఇలా కాస్తంత లిక్విడ్ వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అవుతుందండి. మన వంటింట్లో ఇది ఉండాల్సిందే, ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి.